నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం పిఎస్సిసి సెంటర్లో కూడా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ కూడా రైతన్నలు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఎమ్మటే స్పందించిన చైర్మన్ సంపత్ రెడ్డి కూడా ప్రస్తుతం అక్కడికి వచ్చి కూడా రైతులతో మాట్లాడి సముదాయించిన పరిస్థితులు. అసలు ఏం జరిగింది దాని అంశాలు తెలుసుకోవడానికి మనకు చైర్మన్ గారు ఉన్నారు. సార్ తెలుసుకుని మన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి మొత్తం కూడా 2-3 రోజులు కూడా తిప్పర్తి మార్కెట్ యార్డ్లో కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్న పరిస్థితి. నిన్న ఆర్డీఓ గారు వచ్చారు, ఇలా సివిల్ సప్లై అధికారులు కూడా వచ్చారు. ఏంటి మొత్తం ఏం నడుస్తుంది? తిప్పర్తి పిఎస్సిసిలో గతంలో కూడా 1,50,000 80,000 క్వింటాలు తీసుకునేది. ఈసారి చార్మి సర్పంచ్ అనే సన్న రకం ధాన్యం పెట్టడం జరిగింది. ఆ దొడ్డు రకం పెట్టడం జరిగింది. ఆ దొడ్డు రకంలో యాక్చువల్గా మన గవర్నమెంట్ లెక్క ప్రకారం 17 మ్యాచరు తేమ లేకుండా ఉండాలి, మన తాళ్ళు ఉండొద్దు, 1% తాళ్ళు ఉండాలి అనే పద్ధతిలో మనం ధాన్యం కొనుగోలు చేయాలి. అది గవర్నమెంట్ పాలసీ. మా మిల్లర్లో కూడా మనం ఆ విధంగా ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. ఈ చార్మి సర్పంచ్ అనే దాంట్లో దొడ్డు రకం దాంట్లో తాలు ఎక్కువ వచ్చింది. ఈసారి ఎండే వరకు అది తాలు వస్తుంది. ఆ తాలు వచ్చే వరకు ఇక్కడ మన రైతులు ఆ తాలు పట్టం అంటే మేము గతంలో ఎప్పుడు పట్టలేదు, ఇప్పుడు పట్టం అనే దాని మీద రైతులు ఉన్నారు. దానికోసం మంత్రి గారి దృష్టి తీసుకుపోయినాం. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దృష్టి తీసుకుపోతే సార్ కలెక్టర్ గారితో కానీ జేసీ గారితో కానీ మాట్లాడారు. దానికి సంబంధించిన అధికారులను కూడా పంపించడం జరిగింది. వీలైతే జేసీ గారు కూడా వస్తున్నారు. రైతులతోటి మాట్లాడి అనుసంధానం చేసి ప్రతి గింజ కూడా కొనే విధంగా చేస్తాం. ఆ తాళ్ళుది కూడా ఏ విధంగా పరిష్కారం చేయలేదని దాని మీద ఇప్పుడు ఆఫీసర్లు కూడా వచ్చారు, మాట్లాడుతారు. 100% రైతులకు ఏ అన్యాయం జరగకుండా మా మంత్రి గారు చూసుకుంటున్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఏ విధంగా అన్యాయం జరగదు, ప్రతి ఒక్క గింజ కొంటాం. దానికోసం మాట్లాడుతున్నాం. ఈ ఆఫీసర్లు మాట్లాడినాక అయిపోతుంది. ఈ తాలు విషయం ఎక్కువ రావడం ఈ చార్మి కానీ ఈ సర్పంచ్ అంటే వాతావరణం అనుకూలించకనే ఇలా జరిగిందా, లేకపోతే ఈ విత్తనాల తీరే ఇలా ఉంటుందా సార్? ఈ చార్మి సర్పంచ్ అనేది ఈసారి కొత్తగా వచ్చింది. పోయినసారి వేసిర్రు, అది కొద్దిగా జనాలలో అవగాహన లేదు. ఈసారి అది బాగా వస్తుంది పంట అనేవారికి వేసిర్రు. వాతావరణం అనుకూలించకనో లేకపోతే అది ఏదో తేమ ఉన్నప్పుడే తూకం ఉంటుంది, ఆ తర్వాత మొత్తం తాలుగా వచ్చేస్తుంది. దానివల్ల ఎక్కువ వస్తుందా, మరి కంపెనీ వాళ్ళ దృష్టి అది అట్లా వస్తుందా లేకపోతే ఎట్లా వస్తుంది అనేది మనకు ఐడియా లేదు. అది కంపెనీ వాళ్ళ దృష్టి కూడా పోయింది. ఇప్పుడు మరి దాన్ని నెక్స్ట్ బ్యాన్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారో తెలియదు. రైతన్నలు ఇబ్బంది పడే పరిస్థితి పడుతుంది. మొత్తం కూడా సర్పంచ్ కానీ ఈ చార్మికి సంబంధించి విత్తనాలు మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అంటే నకిలీ విత్తనాల వల్ల ఇలా మనం చూస్తున్నాం, రైతన్నలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది. ఈ తాళ్ళు వస్తుందని కూడా అంటే గతంలో ఇది లేదు, ఈ సంవత్సరమే వచ్చింది కదా. ఏం సూచనలు ఇవ్వబోతున్నారు రైతన్నలకు? ఈ ఇబ్బందులు పడేదానికంటే చార్మి మీద మాకు ఈ సర్పంచ్ మీద ఏదో తూకం వస్తుంది, పంట బాగా పంతుంది, దిగుబడి పంతుంది అనే అపోహలు ఉంది. కానీ లాస్ట్ తూకం వచ్చే వరకు ఈ 64 కంటే కూడా దొడ్డు కంటే ఇది ఏమి ఎక్కువ వచ్చేది లేదు. ఈ రకం పెట్టకుంటూనే మంచిది. ఏంటంటే కంపెనీ కూడా గవర్నమెంట్ కూడా ఈ కంపెనీ బ్యాన్ అనే చేయాలి, లేకపోతే ఇది అంత అక్కరొచ్చే పంట కూడా లేదు. రైతులకు కూడా సూచనల ప్రకారం, ఎందుకంటే మొత్తం సన్నలకు పోదాం, 500 బోనస్ ఇస్తుంది గవర్నమెంట్, ఇంకా సన్నలకు పోదాం. ఈ దొడ్డు రకాలే బంద్ చేసి మంచిది, మనం ముందు సన్నలకే పోతే బాగుంటుంది అనేది రైతులకు సలహా సూచనలు కూడా చెప్పడం జరుగుతుంది. పిఎస్సిసి చైర్మన్గా మీరు ఇప్పుడు రైతులతో ఎవరైతే రైస్ మిల్లర్లతో కానీ ఇటు వ్యవసాయ శాఖ అధికారులతో కూడా మాట్లాడారా? మొత్తం కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇది తాళ్ళు లేకుండా కొనుగోలు చేస్తారా అంటే అక్కడి నుంచి ఏమైనా సమాధానం వచ్చిందా? ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఈ రైతుల వీళ్ళందరూ కలిసి ఇట్లా సన్న రకంలో ఈ దొడ్డు రకంలో చార్మిల తాళ్ళు ఉందనే దాని మీద 2 రోజుల నుంచి కాంటాలు బందని అది ఆఫీసర్ల దృష్టి కానీ మా మంత్రి గారి దృష్టి కానీ తీసుకెళ్తే ఆఫీసర్లు అందరినీ దోలిరు. ఇప్పుడు వాళ్ళు మిల్లర్లతోటి పిలిపించి ఏ విధంగా పరిష్కారం చేయాలి, ఆ తాలుకు తగ్గట్టు పట్టేయడమా, తాలు ఎంత వస్తుంది అనేది కుప్పల తెలుసుకొని దాని మీద ఏదైనా అవగాహన మూమెంట్ చేయాలా ఏందనేది ఇప్పుడు ఆఫీసర్లు వచ్చారు. జేసీ గారు కూడా వచ్చే మూమెంట్ ఉంది. ఇవాళ మాట్లాడి రేపు ఉదయం నుంచి కాంటాలు స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగా ప్రతి గింజ కొంటాం. 2 రోజుల నుంచి చర్చ నడుస్తుంది. ఇప్పటికీ అధికారులు కూడా ప్రస్తుతము జేసీ గారు కూడా దీని దృష్టికి వెళ్ళేది. ప్రస్తుతం మనకు డిఎం సివిల్ సప్లై జిల్లా మేనేజర్ అభిషేక్ సార్ ప్రస్తుతం వచ్చారు, సందర్శించిన పరిస్థితి ఉంది. ఇటు రైతులతో మాట్లాడారు, అక్కడ ఉన్న పిఎస్ఎస్ చైర్మన్తో కూడా మాట్లాడారు. మొత్తం కూడా ఏం నడుస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మొత్తం కూడా ఒక 2-3 డేస్ నుంచి కూడా కాంటాలు అయిపోయి అని కూడా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఏం చూస్తున్నారు? ఒకటండి, ఇక్కడ అంటే అన్ని లారీలకు ఇబ్బంది రాలేదు. ఇక్కడ కొనుగోలు అయినా కొన్ని లారీలకు మాత్రమే కొంచెం తాళ్ళు ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. అది కూడా రైస్ మిల్లర్తో మాట్లాడి దించిపిస్తున్నామండి. అయితే అన్ని కుప్పల్లో కాకుండా కొన్ని కుప్పల్లో మాత్రం తాళ అయితే ఉన్నది. వాళ్ళకు కూడా చెప్పాము, జస్ట్ వాళ్ళని తూర్పార పట్టుకోమని చెప్పాము. అందుబాటులో కూడా మనకు
ప్యాడీ క్లీనర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్ కూడా అందుబాటులో ఉంది. వాటిని వినియోగించుకుని తాళ్ళు మొత్తం క్లీన్ చేసుకోమని చెప్పాము. ఒకవేళ అన్ని క్లీన్ చేసినా కూడా రైస్ మిల్లర్లో ఇబ్బంది పెడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద కూడా. ఇమీడియట్గా ఇప్పుడే నేను ఇన్ఛార్జ్తో కూడా మాట్లాడి ఇమీడియట్గా పర్చేజ్ స్టార్ట్ చేయమని చెప్పాను. తాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళని జస్ట్ గడ్డి అది ఉంటే మొత్తం క్లీన్ చేసుకోమని చెప్పాము. వాటిని ఇమీడియట్గా పర్చేజ్ చేసేస్తామండి. మీరు కూడా ఇప్పుడు వరి కుప్పల దగ్గరికి వెళ్ళారు కూడా మొత్తం చూసిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా అంటే ఎక్కువ ఏ కుప్పల్లో కూడా వచ్చే ఐడెంటిఫై అయింది సార్ మీకు? అంటే ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది చార్మి కానీ సర్పంచ్ కానీ కొత్త రకం పెట్టినాం, దాంట్లోనే ఎక్కువ తాళ్ళు ఉందని కూడా కొంతమంది రైతులు చెప్తున్నారు, కొంతమంది ఏం లేదు అంటున్నారు. మీ ఐడెంటిఫై ఏం చేశారు దాని మీద? మీరు చెప్పిన ఆ వెరైటీలో అన్నింటిలో తాళ్ళు ఏం లేదు, కొన్ని వెరైటీలనే వచ్చింది. కాకపోతే ఏదో రైస్ మిల్లర్స్ మీరు చెప్పిన చార్మి వెరైటీలో ఏదో గ్రేడియే కామన్ ఇష్యూ వస్తుందని చెప్పారు. అదేదో ఒకసారి మేము ఇప్పుడు శాంపుల్ తీసుకెళ్తున్నాము, అది ల్యాబ్లో టెస్ట్ చేసి మేము అది గ్రేడే కిందకి వస్తుందా కామన్ కిందకి వస్తుందా ఇమీడియట్గా చెప్పేస్తాం ఇప్పుడు ఒక 1 అవర్లో. తాళ్ళు కూడా ఆ చెప్పిన వెరైటీలో అన్నిట్లలో ఉందని నేను అన్ని కుప్పలు చూడలేదు, కొన్ని కుప్పల్లో మాత్రమే తాళ్ళు ఉంది, అది క్లీన్ చేసుకోమని చెప్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి సార్ మొత్తం కొనుగోలు కేంద్రాలు రేపటి నుంచి స్టార్ట్? ఆల్రెడీ ఇంతకుముందుకు 2 days నుంచి కూడా ఆగిపోయినాయి వీళ్ళు ఎవరు. అయితే అది కొన్ని రైస్ మిల్ దగ్గర ఆగడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. ఇమీడియట్గా ఈరోజు ఈవినింగ్ పర్చేజ్ స్టార్ట్ అవుతామండి, ఇబ్బంది లేదు. ఓకే సార్. ఎట్లా వస్తుంది కలెక్టర్ కానీ జేసీ కానీ సూచనలు ఏం సూచనలు ఇచ్చారు, రైతులకు ఏం సలహాలు చెప్పమని చెప్తున్నారు? అదే రైతులను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మిల్లర్లో ఏమన్నా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మేడం గారు జేసీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే రైతులను కూడా ధాన్యాన్ని కొంచెం ఎండిన తర్వాత క్లీన్ చేసుకున్న ధాన్యాన్ని ఇమీడియట్గా వితౌట్ ఎనీ డిలే పర్చేజ్ చేయమని కలెక్టర్ మేడం గారు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కూడా మీరు డిఎంగా ఉన్నారు, సివిల్ సప్లై డిఎంగా ఉన్నారు, రైతన్నలకు ఏం చెప్పబోతున్నారు? మొత్తం కూడా సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తుంది. ఇప్పటివరకు వాళ్ళ రైతుల ఖాతాలో కూడా జమ అవుతున్నాయా? ఎట్లా ఉంది సార్? స్టార్ట్ ఉందా ఇప్పుడు? జస్ట్ మనకు ఇంకా సన్నధాన్యానికి మనం అది పర్చేజ్ స్టార్ట్ కాలేదు. జిల్లాలో కూడా మనకు 375 కొనుగోలు కేంద్రాలు అనుకుంటున్నాము. ఇప్పటి వరకు ఒక 260 సెంటర్ల వరకు ఓపెన్ అయినాయి, మిగతావి కూడా తొందరలో ఓపెన్ అవుతాయి. రేపటి వరకు అన్ని కొనుగోలు కేంద్రాలు 100% ఓపెన్ అయ్యే విధంగా చూసుకుంటాము. మనకి ఇంకా అంటే దేవరకొండ ఐటీ ఏరియాలో ఇంకా ప్యాడీ అరైవల్ స్టార్ట్ కాలేదు. ఈ సన్న కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయ్యాయి, ఇంకా పర్చేజ్ స్టార్ట్ కాలేదు. అది పర్చేజ్ స్టార్ట్ అయ్యాక గవర్నమెంట్ ఇచ్చినటువంటి బోనస్ కూడా ఇమీడియట్గా చెల్లిస్తాం. రైట్. మొత్తం కూడా డిఎం గారు చెప్తున్న పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఆల్రెడీ మిల్లర్లకు కూడా సూచనలు ఇచ్చాము. మిల్లర్లు కూడా సాయంత్రం నుంచి లేదా రేపు ఉదయం నుంచి కూడా ఆ మొత్తం కొనుగోలు ప్రక్రియ కూడా ప్రారంభిస్తారని కూడా చెప్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ అదేవిధంగా జేసీ కూడా దీని మీద దృష్టి సాధించిన పరిస్థితి ఉంది. ఒకటే చెప్తున్నారు, అయితే ఆ రైతులు పండించిన పంటల్లో 2 రకాలలో సంబంధించిన చార్మి కానీ అదేవిధంగా సర్పంచ్ కానీ ఈ 2 రకాలలో సంబంధించిన కొంచెం తాలు ఎక్కువ ఉన్న క్రమంలో కూడా మిల్లర్లు ఎవరు తీసుకోవడం లేదు. దాని క్రమంలో ఇక్కడ కాంటాలు ఆగిపోయాయని కూడా చెప్తున్నారు. వాళ్ళది కూడా చెప్పాము. మొత్తం కూడా రైతులకు మాత్రం మేము సూచనలు ఇచ్చారు. ఏదైతే తాలు ఉన్న అన్ని వడ్లను పట్టమనట్లేదు, ఏదైతే తాలు అనిపించిందో ఆ వడ్లను మాత్రమే ఆ తాలు పట్టి ఆ కాంటాలు వేయాలని కూడా సూచించామని కూడా జిల్లా మేనేజర్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.